హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మన 5th క్లాస్ మ్యాథ్స్లో కారణాంకాలు మరియు గుణిజాలు చాప్టర్లో వర్క్షీట్ 9 చూద్దాం. ఓకేనా? అంశం వచ్చి ఉమ్మడి గుణిజాలు. క్రింద ఇవ్వబడిన సంఖ్యల గుణిజాలు రాయండి. వాటిని సంబంధిత వృత్తాలలో రాసి ఉమ్మడి గుణిజాలను ఉమ్మడి భాగంలో రాయండి అన్నారు. ఇక్కడ వచ్చి 5 గుణిజాలు 6 గుణిజాలు రాస్తాము, ఉమ్మడి గుణిజాలు రాస్తాం. ఇక్కడ వృత్తాలు ఉన్నాయి చూసారా? ఈ రింగ్లో వచ్చి 5 గుణిజాలు, ఈ రింగ్లో 6 గుణిజాలు రాస్తాము. రెండిట్లో ఉమ్మడిగా ఉండే గుణిజాలు ఈ మధ్యలో ఉంది కదా, ఈ ప్లేస్లో రాస్తాం. ఒకటి చూస్తే మీకు ఐడియా వస్తుంది, చూద్దాం. చూడండి, ఇక్కడ 5 యొక్క గుణిజాలు రాద్దాం. 5 ఒకట్ల 5, 5 రెండ్ల 10, 5 మూడుల 15, 5 నాలుగుల 20, 5 ఐదుల 25, 5 ఆరుల 30, 5 ఏళ్ళ 35. ప్లేస్ లేదు కదా, పైకి రాస్తున్నా. 5 ఎనిమిదిల 40, 5 తొమ్మిదిల 45, 5 పదుల 50, 55, 60 ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? గుణిజాలు అనేవి అనంతంగా రాయొచ్చు. నెక్స్ట్ 6 గుణిజాలు చూద్దాం. 6 ఒకట్ల 6, 6 రెండ్ల 12, 6 మూడుల 18, 6 నాలుగుల 24, 6 ఐదుల 30, 6 ఆరుల 36, 6 ఏళ్ళ 42, 6 ఎనిమిది 48 కిందికి రాస్తున్నా. 6 తొమ్మిదిల 54, 6 పదుల 60 ఇలా ఉంటే ఇక్కడ వచ్చి ఉమ్మడి గుణిజాలు అన్నారు. ఉమ్మడి అంటే రెండిట్లో ఉండేవి. ఓకేనా? ఇక్కడ రెండిట్లో ఇక్కడ చూడండి 30 ఉంది, ఇక్కడ 30 ఉంది, రెండిట్లో 30 ఉంది. ఆ తర్వాత ఇక్కడ 60 ఉంది, 60 ఉంది. ఇంకా మనం ఈ గుణిజాలను అట్లే ఎక్స్టెండ్ చేస్తూ రాస్తూ వెళ్తే ఇంకా కూడా వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చి 5 గుణిజాలు రాయాలి, ఇక్కడ 6 గుణిజాలు, మధ్యలో రెండిట్లో ఉండేవి. ఇక్కడ వచ్చి 30 ఉంది కదా, 30 60 రాస్తున్నాం. 30 60 ఇది మధ్యలో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ రింగ్లో వచ్చి 5 గుణిజాలు వస్తాయి. ఓకేనా? మీరు చిన్నగా రాస్తే సరిపోతుంది. 5, 10, 15 ఈ రింగ్లో ఈ విధంగా 55 వరకు రాసేయండి. ఓకేనా? 30 వదిలేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చి 6 గుణిజాలు కదా, అంటే 6, 12, 18, 30 రాయకూడదు. మిగతా ఇవన్నీ రాసేయండి, 60 వదిలేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడేమి 5 మరియు 6ల ఉమ్మడి గుణిజాలు ఏది అన్నారు. వీటికి ఉమ్మడిగా ఏమొచ్చినాయి? మనకి 30 వచ్చింది, 60 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వచ్చి 3 గుణిజాలు 5 గుణిజాలు, ఇక్కడ 3, 5లో ఉమ్మడి గుణిజాలు రాయాలన్నారు. 3 గుణిజాలు 3 ఒకట్ల 3, 3 రెండ్ల 6, 3 మూడుల 9, 3 నాలుగుల 12, 3 ఐదుల 15, 3 ఆరుల 18, 3 ఏళ్ళ 21, 3 ఎనిమిదిల 24, 3 తొమ్మిదిల 27, 3 పదుల 30 ఇట్లే రాసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే? నెక్స్ట్ 5 గుణిజాలు. 5 ఒకట్ల 5, 5 రెండ్ల 10, 5 మూడుల 15, 5 నాలుగుల 20, 5 ఐదుల 25, 5 ఆరుల 30, 5 ఏళ్ళ 35 ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రెండిట్లో ఉండే ఉమ్మడి గుణిజాలు ఏంటి అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 30 వచ్చింది కదా, ఇక్కడ కూడా 30 ఉంది. ఓకే? ఇప్పుడు ఈ 30ని మధ్యలో రాస్తాం. ఇంకా మనం రాస్తూ వెళ్తే ఇంకా కూడా వస్తుంది. ఓకే?
ఇక్కడ వచ్చి 3 గుణిజాలు రాయాలి. ఈ పక్క 5 గుణిజాలు రాయాలి. ఇక్కడ 3, 6, 9, 12, 15 ఇవన్నీ రాసేయండి 30 వదిలేసి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడొచ్చి ఇవన్నీ రాసేస్తాం, 30 రాయము. ఓకే? 5, 10, 15, 20, 25, 30 లేదు కదా, 35, 40, 45, 50, 55 ఈ విధంగా ఈ రింగ్లో రాస్తాం. ఓకే? ఇక్కడొచ్చి 3 మరియు 5ల ఉమ్మడి గుణిజాలు ఏంటి అన్నారు. ఇక్కడొచ్చి 30 వస్తుంది. ఓకే? నెక్స్ట్ 60 కూడా వస్తుంది, 90 వస్తుంది. ఓకే? నెక్స్ట్ చూద్దాం. చాలా ఈజీగా ఉంది కదా. ఇక్కడ చూడండి 2 మరియు 7ల గుణిజాలు. ఇక్కడ 2 ఒకట్ల 2, 2 రెండ్ల 4, 2 మూడుల 6, 8, 10, 12, 14, 16, 18, 20 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం. ఇక్కడ 7 గుణిజాలేమి 7, 14, 7 మూడుల 21, 7 నాలుగుల 28, 7 ఐదుల 35, 7 ఆరుల 42 ఈ విధంగా రాస్తూ వెళ్తాము. ఇప్పుడు ఈ రెండిట్లో ఉమ్మడిగా ఏముంది? ఇక్కడ చూడండి 14 ఉంది కదా, ఇక్కడ కూడా 14 ఉంది. ఓకే? మళ్ళీ ఇక్కడ 2 గుణిజాలు రాసుకుంటూ పోయామంటే మళ్ళీ 28 వస్తుంది, 42 వస్తుంది ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు 2, 7ల ఉమ్మడి గుణిజం 14 రాస్తున్నా, మళ్ళీ 28, 42 కూడా వస్తుంది. ఓకే? ఇక్కడ ఈ రింగ్లో ఎలా రాయాలి? మధ్యలో వచ్చి 14, 28 ఇది కామ. ఓకేనా? 28, 42 రాస్తాము. ఇక్కడ 2 గుణిజాలు ఏమి 2, 4, 6, 8 ఈ 14 వదిలేసి మిగతావన్నీ రాయండి ఇక్కడ ఉన్నవి. ఓకేనా? ఇక్కడ 7 గుణిజాల్లో ఇక్కడ 14 వదిలి ఇవన్నీ రాసేయండి. 7, 14, 21 ఈ విధంగా. ఓకేనా? అర్థమైందా? ఇంకా లాస్ట్ చూద్దాం. దీంట్లో ఈ వర్క్షీట్ 9లో 20 మరియు 30ల గుణిజాలు. ఓకేనా? 20 గుణిజాలు 20, 22ల 40, 60, 80, 100, 120 ఈ విధంగా రాస్తూ వెళ్తాం. ఇక్కడ 30 గుణిజాలు 30, 32ల 60, 90, 120 ఈ విధంగా రాస్తూ వెళ్తాం. ఇప్పుడు రెండిట్లో ఉమ్మడి గుణిజం అంటే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ 60 ఉంది కదా, ఇక్కడ కూడా 60 ఉంది, ఇక్కడ 120 ఉంది, ఇక్కడ కూడా 120 ఉంది. సో ఇక్కడ ఉమ్మడి గుణిజాలు ఏమొస్తుంది? 60, 120. ఇందులో ఎలా రాయాలి? ఈ ఉమ్మడి గుణిజాలు మధ్యలో రాస్తాం. ఇక్కడ వచ్చి 60, 120 ఇక్కడ వచ్చి 20 గుణిజాలు రాసుకుంటాం. 20, 40 ఇక్కడ రౌండ్ చేసిన వదిలేసి మిగిలింది రాయండి. ఇక్కడ వచ్చి 30 గుణిజాలు కూడా అంతే, ఇక్కడ రౌండప్ చేసిన వదిలేసి మిగిలింది రాసుకుంటారు. ఓకే? అర్థమైందా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.